ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసము ఈ భూలోకానికి వచ్చి ఏ విధంగా ఆయన తృణీకరింపబడ్డాడో, ఏ విధంగా ఆయన నిందింపబడ్డాడో, మన కోసము ఏ విధంగా ఆయన నిషేధింపబడ్డాడో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యెషయా 53వ అధ్యాయము 2వ వచనము. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుష్యులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఇక్కడ మనం చూస్తే యేసయ్య మన కోసం వచ్చి ఏమి చేయబోతున్నాడో అని చెప్పి యెషయా ఆయన రాకముందే మొత్తము వివరముగా ప్రవచించడం జరిగింది. అయితే దేవుడు ఏం చేశాడంట? మన ప్రతి అతిక్రమమును, మన ప్రతి పాపమును యేసయ్య మీద మోపాడంట. ఆయన వ్యాధితోటి బాధపడ్డాడంట. ఆయన ఎంతగానో శోధింపబడినప్పటికీ, ఆయన ఎంతగానో తృణీకరింపబడ్డప్పటికీ, మన కోసం ఇవన్నీ చేసినప్పటికీ ఆయన ఇన్ రిటర్న్ ఏమీ ఆశించలేదు. ఇన్ని చేసి ఒక్కటే ఆయన కోరుతున్నాడు, నేను చేసిన దానిని నువ్వు నమ్ము అని మాత్రమే దేవుడు కోరుతున్నాడండి. ఈరోజు అనేక మంది అంటూ ఉంటారు, యేసయ్య నిజంగా చనిపోలేదు, ఆయన ఎందుకు అసలు మరణించాడు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ నిజంగా మీరు ఆలోచించినట్లయితే దేవాది దేవుడు తనను తానే తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి నరరూపంలోని ఆయన దిగి వచ్చి నరుడి కోసం తను సృష్టించిన, తన చేతులారా తను సృష్టించుకున్న ఈ నరుడి కోసము తన ప్రాణాన్ని అర్పించి, మరలా ఆ ప్రాణాన్ని అర్పించే సమయంలో కూడా ఆయన నోరు కూడా తెరవలేదంట. ఆయన నోరు కూడా తెరవలేదు. ఎవరిని శపించడము కానీ ఏమీ చేయలేదు. కానీ దానికి పైగా ఆయన ప్రేమించాడు. దేవా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు. అక్కడ ప్రేమనే చూపించాడు యేసయ్య. కానీ ఎప్పుడు కూడా ఆయన క్రూరత్వాన్ని కానీ లేకపోతే కోపాన్ని కానీ ఆ సమయంలో చూపించినట్టు మనము చూడము. ఆయన ఎంతగానో తనను తాను తగ్గించుకొని ఇంత త్యాగం చేస్తే మనలో చాలామంది ఏం చేస్తున్నామంట? సజీవుల భూమిలో అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆయన మరణమును కోసము, ఆయన చేస్తున్న ఆ కార్యమును కోసము ఎవరు ఆలోచించారో ఆ తరము వారు ప్రతి ఒక్కరూ ఆయనను నిందించడమే, ప్రతి ఒక్కరూ ఆయన ముఖం మీద ఉమ్ము వేయడమే. తను నమ్మిన తన ప్రజలే తనకు వ్యతిరేకంగా తిరుగుతూ తనను సిలువ వేశారు. ఈరోజు దేవుడు
అంతగా మన కోసము త్యాగం చేసినందుకన్నా ఆయన ఎంతగానో దానిని మనకి అర్థం చేపించడానికి ఎన్నో విధాలుగా మనతోటి మాట్లాడుతున్నప్పటికీ మనం ఇంకా ఆయన పునరుద్ధానాన్ని, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానాన్ని మనము ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆయన మరణించింది ఏదో ఉత్తిగా మరణించడం మాత్రం కాదు. ఆయన మరణించింది మన ప్రతి సకల పాపముల కోసం ఆయన మరణించాడు. ఆయన మరణించడం మాత్రమే కాదు, మన ప్రతి పాపము పోవునట్లు ఆయన రక్తాన్ని చిందించాడు. చివరి రక్త బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అంతేకాదు, మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఈరోజు యేసయ్య సమాధిని మనం చూస్తాం, కానీ ఆ సమాధిలోని యేసయ్య శరీరం ఉన్నట్టు మనం చూడం. ఎందుకు అనంటే ఆయన శరీరము మహిమ రూపముగా మారింది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సాతాను అనుకున్నాడు, నేను గెలిచాను అని చెప్పి సాతాను అనుకున్నాడు. కానీ సాతాను గెలవలేదు. సాతాను అంటే పాతాళం ఒక తాళపు చెవులు దేవుడు తీసుకున్నాడు, యేసయ్య తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఆ పాతాళపు తాళం చెవులు మన రాజైన యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆ తాళం చెవులు ఆయన దగ్గర ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్క మనిషికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఏది చూస్ చేసుకోవాలో, ఏది ఎంచుకోవాలో ప్రతి మనిషికి ఆయన స్వేచ్ఛనిచ్చి, నీ ఇష్టం, నేను నీ ఇష్టానికి నేను చోటిస్తున్నాను. మరణము జీవము నీ ఎదుటనే ఉంది. నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావా? నా ఒక మరణాన్ని, పునరుద్ధానాన్ని నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించినప్పుడే నువ్వు పరలోకానికి అంటే తండ్రి దగ్గరికి నువ్వు రాగలుగుతావు. తండ్రి దగ్గరికి యేసు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనము వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుణ్ణి, ఆయన అద్వితీయ కుమారుడైన యేసయ్యను ఆయన మరణానికి అప్పచెప్పాడు. తన కుమారుని రక్తము చిందింపబడ్డది. ఆయన మనకు ఇంకా ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నాడు ఆయనని నమ్మడానికి. ఆయన పునరుద్ధానుడు, ఆయన నిజమైన దేవుడు. మరణము అన్నిటికన్నా గొప్పది ఏంటి ఈ జీవితానికి? మరణమే కదా, చివరిది మరణమే. ప్రతి ఒక్కరూ భయపడేది దేనికండి? మరణానికి కదా. మరణిస్తే ఇంక ఏమీ చేయలేరు. సో ఆ మరణము తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడు క్లియర్గా చెప్పాడు, నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి అని అంటే, నిన్ను సృష్టించింది ఎవరు? ఆ దేవుడైన యెహోవా. ఆయన సృష్టించాడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన దగ్గరికి మనం మరలా తిరిగి వెళ్ళాలి అని అంటే యేసయ్య మరణం యందు, పునరుద్ధానం యందు మనము పాల్పంచుకున్న వారిగా ఉండాలి. ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని మనం పూర్తిగా అంగీకరించిన వారిగా మనం ఉండాలి. అలా అంగీకరించినట్లయితేనే యేసయ్య నిజమైన దేవుడు అని, ఆయన దేవుని కుమారుడు అని మనము అంగీకరించిన ఎడలనే మనము పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మనకుంది. లేకపోతే లేదు, దేవుడు నిజమైన వాడు కాడు అని చెప్పి నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మంచి క్రియలు చేసినా దేవుడు నిన్న రాజ్యంలోనికి రానిచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మనం చూడొచ్చు, దేవుణ్ణి ఎవరెవరైతే నమ్మారో వారందరూ పరలోకానికి వెళ్తున్నట్లు మనము చూడొచ్చు. కాబట్టి ఈరోజు మనకి కూడా అలాంటి భాగ్యము కావాలి అని అంటే మొదటిగా దేవుడు మన కోసం ఏం చేశాడో అది మొదటిగా మనము గ్రహించాలి. ఆయన ఎంతగా కొట్టబడ్డాడో. ఆయన ఏ తప్పు చేయలేదు కదా. కేవలము దేవుని రాజ్యము కోసము, ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి ఏది ముఖ్యమో దానిని ఆయన బోధించాడే 3.5 సంవత్సరాలు. దాన్ని నమ్మలేకపోతున్నామా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజే దేవుడు వస్తే, ఈరోజే యేసయ్య వస్తే మనము పరలోకానికి వెళ్ళగలుగుతామా? దేవుని రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలుగుతామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. రాకడ అతి సమీపముగా ఉంది. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. అనేకమైన సూచక క్రియలు ఈ దినము కనబడుతున్నాయి. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా మనం అందరము ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఈరోజు దేవుని మరణాన్ని, దేవుని పునరుద్ధానాన్ని మనము అంగీకరించి ఆయనతో పాటు
మనము కలిసి జీవిస్తూ ఆయన చెప్పే ప్రతి మాటను ఆచరిస్తూ ఆయన చెప్పే ప్రతి ఆజ్ఞను పాటిస్తూ మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి జీవితము మనం అందరము కలిగి ఉందాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.